హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసాను. చికెన్ కర్రీ కంటే చాలా టేస్టీగా చాలా హెల్దీ అయిన చికెన్ గిజార్డ్స్ కర్రీ రెసిపీ. దీనిని ఫ్రై కన్నా కూడా గ్రేవీలా ప్రిపేర్ చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా వారంలో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. కర్రీని విజిల్స్ వేయిస్తాం కాబట్టి ఆనియన్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఫుల్గా 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడేంత సాల్టు, 1 స్పూను కారం, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ మంచి స్మెల్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్గా వాష్ చేసుకున్న గిజార్డ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రాముల గిజార్డ్స్ని అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ అవైలబుల్గా ఉంటే అంత క్వాంటిటీని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వాటితో పాటుగా సన్నగా కట్ చేసుకున్న 1 టొమాటోను కూడా వేసుకొని ఈ రెండింటిని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గిజార్డ్స్ కనుక లేతగా ఉంటే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. 4 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయి చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కనుంచుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకైనా వేడివేడిగా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరంతా పోయి చల్లగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 టీ స్పూన్ చికెన్ మసాలా, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ మసాలా అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. 5 నిమిషాల తర్వాత చూడండి, చాలా డెలీషియస్గా చాలా యమ్మీగా చాలా హెల్తీ అయిన చికెన్ గిజార్డ్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.